మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికగా మారడంతో 157 మంది అతిథులకు ప్రత్యేకమైన ఆహారం అందిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీ నుండి అంతర్జాతీయ వంటకాల వరకు వారి రుచి మెరుగులను తెలుసుకుందాం. మిస్ వరల్డ్ 2025 మొత్తం 25 రోజులు జరిగే ఈ ఈవెంట్ ఫైనల్ మే 31, 2025న హిటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్లో జరగనుంది. ట్రైడెంట్ హోటల్లో మిస్ వరల్డ్ బృందానికి చెందిన 157 మంది అతిథులు ఉంటున్నారు. కోసం ప్రత్యేకంగా టస్కనీ రెస్టారెంట్ను కేటాయించారు. అమారా, కనక్, టస్కనీ ఈ 3 రెస్టారెంట్ల డిష్లను మెనూలో చేర్చారు. అంతర్జాతీయ రుచులతో పాటు లోకల్గా ఫేమస్ వంటకాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు రుచి చూపించారని తెలుస్తోంది. నార్త్ ఇండియన్ వంటకాలు పాలక్ పనీర్, దాల్లు, మలాయ్ మారినేడ్లో గ్రిల్ చేసిన మాంసాహారం, ఇండియన్ బ్రెడ్లు వంటి వంటకాలను తక్కువ మసాలాతో వండుతున్నారు. ఇక అంతర్జాతీయ వంటకాల్లో బీట్రూట్, ఫెటా సలాడ్, గ్రిల్ చికెన్, ఎగ్ సలాడ్, స్వీట్ పొటాటో సలాడ్, మిల్లెట్ బ్రెడ్, తక్కువ నూనెతో తయారైన వెజిటబుల్ స్టిర్ ఫ్రైలు ఉన్నాయి. అలాగే అద్భుతమైన జ్యూసులు కూడా అందిస్తున్నారు. ఇక తెలంగాణలో ఈ పోటీలు జరుగుతుండటంతో ఇక్కడి లోకల్ వంటలను కూడా వారికి రుచి చూపిస్తున్నారు టీం. మరీ ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ కూడా మెనూలో భాగమైంది. మిర్చి లేకుండా చాలా తక్కువ కారంగా తయారైన బిర్యానీని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు వడ్డిస్తున్నారు. అంతేకాదు వారు ఈ బిర్యానీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నార్థర్న్ ఐర్లాండ్కు చెందిన హనా జాన్స్ మాట్లాడుతూ 3 రోజులు బిర్యానీ తిన్నాను, ఇంకా తినాలనిపిస్తోంది అని అన్నారు. కెన్యాకు చెందిన గ్రేస్ రామ్టుకి మాత్రం మన లోకల్ చికెన్ కర్రీ బాగా నచ్చింది. ఆమె ఆ కూరను చాలా ఇష్టంగా తిన్నారు. ఇక వెగన్ కోసం మిల్లెట్, రా జాక్ ఫ్రూట్, స్వీట్ పొటాటోతో తేలికపాటి గ్రేవీలలో వంటలు వండుతున్నారు. డెజర్ట్స్ విషయంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. రోజా, పిస్తా ఐస్ క్రీంలు, ఫ్లోర్లెస్ కేక్, ఖర్జూరంతో చేసిన లడ్డు, హెల్తీ బైట్స్ వంటి డెజర్ట్స్ మెనూలో ఉన్నాయి. ఇలా స్థానిక వంటకాలను గ్లోబల్ టచ్తో కలిపి ప్రతి ఒక్కరి డైట్ అవసరాలను పరిగణలోకి తీసుకుని ట్రైడెంట్ హోటల్ ప్రత్యేకమైన మెనూను రూపొందించింది. 2025 పేజెంట్కు మాత్రమే కాదు, తెలంగాణ రుచులకు కూడా ఇది ఒక గ్లోబల్ స్టేజ్గా నిలుస్తోంది. మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్కు గ్లోబల్ స్టేజ్ను అందిస్తున్నాయి. ప్రత్యేకమైన మెనూతో తెలంగాణ వంటకాల రుచిని ప్రపంచానికి పరిచయం చేయడం విశేషం.